మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇక మనోహరి ఆరు రాసిన డైరీని చదువుకుంటూ ఇది చచ్చిన తర్వాత రాసిందా అని ఒక్కసారిగా కుప్పకూలిపోయి షాక్‌లో ఉండిపోతుంది. అలాగే కింద కుప్పకూలిపోయి షాక్‌లో ఉండగా అప్పుడే అంజలి పాప పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చి, "సారీ ఆంటీ, నా బాక్స్ మర్చిపోయాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను" అని బాక్స్ తీసుకుంటూ ఇక మనోహరి చేతిలో ఉన్న డైరీని చూస్తూ ఉంటుంది. "అదేంటి, ఇది మా అమ్మ డైరీ కదా! ఇక్కడికెలా వచ్చింది? ఇది మా నాన్న గదిలో కదా ఉండాల్సింది. సరే, ఇలా ఇవ్వండి, నేనే తీసుకువెళ్ళి మా నాన్న గదిలో పెట్టేస్తాను" అని మనోహరి చేతిలో ఉన్న డైరీని అంజలి తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే మనోహరి షాక్‌లో ఉండిపోయి అంజలి రావటం, ఆ డైరీని తీసుకువెళ్ళటం ఏది కూడా అస్సలు గమనించుకోదు. అలాగే ఆరుని తలుచుకుంటూ గాల్లో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా రాథోడ్, "అంజలి పాప, త్వరగా వచ్చేసేయ్, స్కూల్‌కి టైం అవుతుంది, లేకుంటే డ్యాడీ అరుస్తాడు" అని రాథోడ్ బయట నుంచి కార్ దగ్గర నుంచే కేకలు పెడుతూ ఉంటాడు. అప్పుడు అంజలి ఆ డైరీని తీసుకొని అమర్ గదికి వెళ్తూ, "అయ్యో, ఇప్పుడు టైం లేదే, సరేలే, ఈ ఒక్క పూటకి ఈ డైరీ నా దగ్గరే పెట్టుకుంటాను" అని డైరీ పట్టుకొని నేరుగా కార్ దగ్గరికి వచ్చేసి ఆ డైరీతోనే రాథోడ్ పొట్టపై ఒకటిచ్చేస్తుంది. "ఏంటి అంజలి పాప, ఈ డైరీతో నన్ను ఇలా కొడుతున్నావు" అని రాథోడ్ అంటాడు. "లేకపోతే నాది లేట్ అయిపోయిందని మా డ్యాడీకి వినపడేలా గట్టిగా అరిచావు కదా, అందుకే ఈ పనిష్మెంట్" అని అంజలి అంటుంది. "అదా, తప్పైపోయిందిలే అంజలి పాప, నేను త్వరగా మిమ్మల్ని డ్రాప్ చేసేసి గుడికి వెళ్ళాలి కదా" అని రాథోడ్ అంటాడు. "గుడికెందుకు రాథోడ్" అని ఆకాష్ అనడంతో, "ఇంట్లో ఏవో దోషాలు పోవాలని పూజలు జరిపిస్తున్నాంలే ఆకాష్ బాబు" అని రాథోడ్ అంటాడు. "దానికి దోషాలు పోవటానికి పూజలు జరిపించటం ఎందుకు రాథోడ్? నువ్వు మిస్సమ్మ ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దోషాలు పోతాయి కదా" అని అంజలి అంటుంది. అంజలి వేసిన జోకుకి పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. "సరే పదండి" అని అందరూ కారు ఎక్కేస్తారు. మనోహరి కాసేపటికి తేరుకొని, "అమ్మో, అంజు ఆ డైరీ తీసుకువెళ్ళిపోయిందా? ఆ డైరీని పిల్లలు చదివితే ఇంకేమైనా ఉందా? అలా చదవకూడదు, అలా జరగకూడదు" అని మనోహరి పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఈ లోపలే రాథోడ్ వాళ్ళు కారులో ఆల్రెడీ బయలుదేరి వెళ్తూ ఉంటారు. అంజలి, "ఏంటా చేతిలో? అది అమ్మ డైరీలా ఉందే" అని అమ్ము అడుగుతూ ఉంటుంది. "అవును, అమ్మ డైరీనే" అని అంజలి పాప అంటుంది. "మరి నీ దగ్గర ఎందుకుంది? నువ్వెందుకు ఉంచుకున్నావు" అని అమృత అనడంతో, "అమ్మ డైరీని చూడగానే నాకు అమ్మ గుర్తుకు వచ్చింది. ఈ డైరీని నా దగ్గర పెట్టుకుంటే అమ్మతో ఉన్నట్లు ఉంటుందని ఈ డైరీని పట్టుకువచ్చాను" అని అంజలి అనడంతో ఇక పిల్లలందరికీ కూడా ఆరు గుర్తుకు వస్తూ ఉంటుంది. ముందుగా అమృత ఆ డైరీని తీసుకొని అంతకుముందు ఆరు రాసిన జ్ఞాపకాలన్నింటినీ కూడా చదువుతూ ఉంటుంది. ఆ తర్వాత అంజలి తీసుకొని, "ఈరోజు అంజలికి ప్రోగ్రెస్ కార్డ్‌లో తక్కువ మార్కులు వస్తే నేను దానిని 100 చేసేశాను" అని, ఎలాగూ ఆయన దగ్గర దొరికిపోలేదు అని ఆరు రాసిన మాటల్ని అంజలి చదువుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద్ చేతిలోకి తీసుకొని, "ఈరోజు పిల్లలు మా యానివర్సరీకి ప్లాన్ చేశారు. పాపం మా కోసం పిల్లలు ఎంత కష్టపడుతున్నారో" అని ఆరు రాసింది చదివి పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. "ఇవాళ నేను ఆయన టెంపుల్‌కి వెళ్తాము. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము" అని అరు రాసిన మాటల్ని ఆకాష్ చదువుతూ ఉంటాడు. తర్వాత అంజలి ఆ బుక్కుని తీసుకొని గుడికి నుంచి తిరిగి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఆ విషయాన్ని తలుచుకొని ఇక పిల్లల ఏడుపు అసలు ఆగనే ఆగదు. "ఈ బుక్కు, ఈ డైరీ డ్యాడ్ దగ్గర ఉండటమే కరెక్ట్ కదక్కా" అని ఆనంద్ అనడంతో, "అవును రాథోడ్, ఈ డైరీని నాన్న చేతికి ఇచ్చేస్తావా" అని అమృత్ అనడంతో, "అలాగే అమ్ము పాప" అని రాథోడ్ అంటాడు. ఇక రాథోడ్ కూడా ఏడుస్తూ ఆ డైరీని తన పక్కనే పెట్టేసుకొని ఉంటాడు. ఇంటి దగ్గర మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటి, అంజలి ఖచ్చితంగా ఆ డైరీని తీసుకువెళ్ళి అమర్ గదిలో పెట్టేసి ఉంటుంది. అమర్ ఇప్పుడు ఆ డైరీని చదివేశాడంటే గతంలో నేను చేసిన తప్పులకి నాకు భవిష్యత్తు లేకుండా అమర్ చేసేస్తాడు. ఎలాగైనా సరే అమర్ ఆ డైరీని చదవకముందే నేను తెచ్చేసుకోవాలి. ఇలా తెచ్చేసుకోవటం, అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ వాళ్ళ నాన్న హాల్లో కూర్చొని, "రే, ఈరోజు నేను నిన్ను కలవలేనురా, ఈరోజు గుళ్ళో పూజలు చేయించడానికి వెళ్తున్నాము" అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే బాగి కాఫీ తీసుకొని, "ఇదిగోండి మావయ్య" అని ఇస్తూ ఉంటుంది. "సరేనమ్మా, అమర్ ఇంకా రాలేదు, గుడికి వెళ్ళాల్సిన సమయం అయింది కదా, కాస్త రమ్మని చెప్తావా" అని అంటే, "ఆయన రెడీ అవుతూ ఉన్నారు మావయ్య, వచ్చేస్తారులే" అని బాగి చెప్తుంది. ఎస్, వీళ్ళనందరినీ గుడికి పంపించేసి అమర్ గదికి వెళ్ళి ఆ డైరీని వెతికి తీసుకువచ్చేస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే బాగి కిచెన్లోకి వెళ్తుంటే మిస్సమ్మ అని మనోహరి పిలవటంతో ఏంటి నువ్వు నన్ను పిలిచావా అని బాగి సైగల్తోనే షాకింగ్గా మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును నేనే నిన్ను పిలిచాను, పిలవకూడదా ఏంటి అని మనోహరి అంటే ఏంటో చెప్పు అని బాగి అంటుంది. ఏంటి వజ్రం కూడా వచ్చేస్తోంది, ఇంకా గుడికి బయలుదేరి వెళ్ళలేదా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే ఏంటి నువ్వు ఇంకా గుడికి వెళ్ళలేదా అని మమ్మల్ని అడుగుతున్నావా, అంటే నువ్వు రావటం లేదా అని బాగి అంటుంది. లేదని మనోహరి అంటుంది. ఏంటి మనో నువ్వు గుడికి రాకపోవటం ఏంటి, నువ్వు అసలు నిజమే చెప్తున్నావా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అని మనోహరి అంటుంది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మెడలో డోలులాగా తోకలాగా నువ్వు మా వెంటే వస్తూ ఉంటావు కదా, అది కూడా ఇప్పుడు రానని చెప్తుంటే మరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, షాకింగ్గా ఉంది తెలుసా అని బాగి అంటుంది. వస్తే ఒక బాధ, రాకపోతే ఇంకొక బాధ, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని మనోహరి అంటే నాకే ప్రాబ్లం లేదు మనో, నువ్వు రానని చెప్తుంటే ఇక్కడే ఉండి ఏం ప్లాన్ చేస్తున్నావా అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ అంతే అని బాగి అంటుంది. ప్లాన్ ఏంటి, గుడికి వెళ్తే అందరికీ మంచి జరుగుతుంది, దోషాలు పోతాయి కదా అని ఇంకా వెళ్ళలేదేంటని అడుగుతున్నాను, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటని మనోహరి అంటే వెంటనే బాగి ఏంటి మనో నువ్వు బాగానే ఉన్నావా అని మనోహర్ని ముఖమంతా కూడా తడుముతూ నీకు జ్వరం కూడా లేదే, ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావా, ఈ మధ్య నువ్వు ఇతరులని ముంచుదామని కాకుండా మంచి కోసం ఆలోచిస్తున్నావా మను అని బాగి అంటే ఏంటి మీరిద్దరూ వెళ్ళి అక్కడ అమర్తో కలిసి పూజ చేయిస్తారు కదా, అది చూడడం నాకు ఇష్టం లేక నేను రానని చెప్తున్నాను అంతేనని మనోహరి అంటోంది. థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ ఒక్కరోజైనా ప్రశాంతంగా పూజ చేసుకుంటాం అని బాగి అనేసి పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అమర్ రెడీ అయిపోయి పంచకట్టులో వస్తూ ఉంటే బాగి అలాగే షాకింగ్గా అమర్ వైపు కళ్ళార్పకుండా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. వెంటనే అమర్ బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ మిస్సమ్మ అని పిలుస్తూ ఉంటే బాగి మాత్రం అమర్ని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. అలా మిస్సమ్మ పలకకపోవడంతో హలో మిస్సమ్మ నిన్నే అని చెయ్యి ఊపుతూ బాగి చెయ్యి పట్టుకొని మరి అమర్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే మురిసిపోతున్న బాగి కాస్త తేరుకొని ఏంటో చెప్పండని అనడంతో బయలుదేరదామా అని అమర్ అంటాడు. అలాగేనని బాగి అంటుంది. ఇక ఎంత ముద్దొస్తున్నాడు అని బాగి మెడికల్ విరుచుకుంటూ ఉంటుంది. సార్ వెహికల్స్ అన్ని రెడీ అంటూ రాథోడ్ రావటంతో అమర్ ఎంతసేపు రా వెళ్దాం అని నిర్మలమ్మ పిలుస్తూ ఉంటుంది. వచ్చేస్తున్నానమ్మా అంటూ అమర్ బాగి ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు. నాన్న రాథోడ్ వెళ్దామా అని అమర్ అనడంతో అలాగేనని వాళ్ళు అంటారు. రా వెళ్దాం, ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు అని అమర్ బాగిని పిలవటంతో అలాగేనని అమర్ వెనకాలే బాగి బయటికి వచ్చేస్తుంది. అమర్ నేను గుడికి రావటం లేదు, మీరు మాత్రమే వెళ్ళండని మనోహరి వెళ్ళి గదిలో తలుపు గడియ పెట్టేసుకుంటోంది. అమర్ బాగి ఇద్దరు బయటికి వచ్చేస్తారు. అప్పుడే నిర్మలమ్మ భర్త ఇద్దరు వెళ్తూ ఉంటే ఆగండి ఆగండి సార్, ఏంటి మీరిద్దరూ ఎక్స్ప్రెస్ రైలులా అలా దూసుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని ప్రయత్నించడమేనా, వాళ్ళని ఒంటరిగా వదిలేయరా అని రాథోడ్ అనడంతో నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు రాథోడ్ అని అమర్ వాళ్ళ నాన్న అంటారు. కొంచెం వాళ్ళకి ప్రైవసీ ఇవ్వండి సార్, అప్పుడే కదా వాళ్ళు ఏకాంతంగా మాట్లాడుకుంటారు, ఒకరు అర్థం చేసుకుంటారు, వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఒకటైపోతారు అని రాథోడ్ అనడంతో అవును రాథోడ్ చెప్పింది నిజమేనండి, మనం వెళ్లకుండా ఆగిపోదాము, వాళ్ళిద్దరే వెళ్తారు, పూజ చేయించుకు వస్తారు అని నిర్మలమ్మ అంటుంది. అవునవును నిజమే, ముందు బయటికి వెళ్ళి చెప్దాం పదా అని వాళ్ళ ముగ్గురు బయటికి వచ్చేస్తారు. అమ్మయ్య వీళ్ళందరూ గుడికి వెళ్ళారు, వీళ్ళు తిరిగి వచ్చే లోపల ఆ డైరీని కనిపెట్టి నేను తీసేసుకోవాలి అని మనోహరి అమర్ గదిలోకి పరుగులు పెట్టేస్తుంది. అమర్ బాగి ఇద్దరు కారు ఎక్కబోతూ ఉంటే అమర్ అమర్ కాస్త ఆగండి, మీరు ముందు బయలుదేరి వెళ్ళండి, మేము నిదానంగా వస్తామని అమర్ వాళ్ళ నాన్న అంటే ఏంటత్తయ్య ఏంటి మావయ్య ఏమైంది అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. పూజారి గారు కొన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్పారు, అవి మేము ఇంకా తీసుకోలేదు, కాబట్టి అవి తీసుకొని మేము నిదానంగా వస్తాము అని నిర్మలమ్మ అంటుంది. పర్వాలేదు మాతో పాటు రండి, వెళ్లే దారిలో తీసుకొని వెళ్దాము అని బాగి అంటుంది. అయ్యో మిస్సమ్మ ఈ లోపల వజ్రం వచ్చేస్తుంది, పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, అక్కడ పూజారి గారు తిడుతున్నారు, నువ్వు వెళ్ళు మిస్సమ్మ, సార్ ఇవిగోండి సార్ కీసు అని రాథోడ్ ఇవ్వటంతో అలాగేనని అమర్ కారు ఎక్కేస్తాడు. అబ్బా నువ్వు త్వరగా వెళ్ళు మిస్సమ్మ అని రాథోడ్ అదే పడిగా బాగిని కారు ఎక్కించేస్తాడు. ఇక వాళ్ళు బయలుదేరి వెళ్ళగానే అమ్మయ్య ప్లాన్ బాగుంది రాథోడ్ అని అమర్ వాళ్ళ నాన్న రాథోడ్ని మెచ్చుకుంటూ ఉంటాడు. పదండి లోపలికి వెళ్దాం అని అంటాడు. కారులో వెళ్తున్న అమర్ బాగిని చూసిన ఆరు అదేంటి మిస్సమ్మకి ఏ డౌటు రాకుండా నా బాధని చెప్పుకుందాం అనుకుంటే మిస్సమ్మ పొద్దున్నే ఎక్కడికో ఆయనతో కలిసి వెళ్తోందే, నేను ఎవరికి కనపడను, నా బాధ ఎవరికి అర్థం కాదు, ఇక నేను అంతేనా అని ఆరు గేటు బయటే ఉండి చాలా బాధపడుతూ ఉంటుంది. మనోహరి గదంతా వెతుకుతూ ఉంటుంది.
హమ్మయ్య! వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారు. తిరిగి మనసులు ఒకటైపోయి ఇద్దరూ కలిసి ఇంటికి వస్తే బాగుంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది అని అమర్ వాళ్ళ అమ్మ, నాన్న అంటుంటే, అవును సార్ అలాగే జరుగుతుంది. చూస్తూ ఉండండి అని రాథోడ్ అంటాడు. అప్పుడే మనోహరి వెతుకుతూ ఒక వస్తువుని కింద వేయటంతో సౌండ్ బాగా వస్తుంది. అదేంటి అమర్ గదిలో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఎవరో ఉన్నట్లున్నారు. వెళ్లి చూద్దాం పదా అని అమర్ వాళ్ళ అమ్మ, నాన్న, రాథోడ్ ముగ్గురు అమర్ గదిలోకి వస్తారు. ఛ! డైరీ కనిపించట్లేదే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వు, మిస్ అమ్మ, అమర్ ఇద్దరు లేని టైంలో ఈ గదిలో ఏం చేస్తున్నావు అంటూ అమర్ వాళ్ళ అమ్మ, నాన్న మనోహర్‌ని ప్రశ్నిస్తూ ఉంటారు. అది డైరీ అని మనోహరి నసుగుతూ ఉంటుంది. నేను అడుగుతూ ఉంటే నువ్వు డైరీ గిరీ అని అంటున్నావు ఏంటి మనోహరి అని అమర్ వాళ్ళ నాన్న అనడంతో, మీరు అడుగుతున్నది అరుంధతి అమ్మగారి డైరీనే కదా అని రాథోడ్ అంటే, ఆ! అవునవును. అది అంజలి పాప చేతికి ఇచ్చి అమర్ గదిలో జాగ్రత్తగా పెట్టమని చెప్పాను. పెట్టిందో లేదోనని చూస్తున్నాను. అంతే అంతే అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ డైరీ ఎక్కడ ఉందో నీకు తెలుసా రాథోడ్ అని మనోహరి అనడంతో, ఆ డైరీ గురించి మీకెందుకు మేడం? అయినా ఆ డైరీ సార్ వెళ్ళే కారులో ఉంటే మీరు ఇక్కడ వెతుకుతున్నారేంటని రాథోడ్ అంటాడు. అంటే అరుని ఎలా కాపాడుకోలేకపోయామో, ఇలా డైరీనైనా అరు వాడిన వస్తువులనైనా భద్రంగా ఉంచుకోవాలి కదా! అందుకే అని మనోహరి అంటుంది. సరేలే మేము ఎలాగూ గుడికే వెళ్తున్నాం కదా! అమర్‌కి చెప్పి ఆ డైరీని భద్రపరచమని చెప్తామని పదండి ఇప్పుడు గుడికి వెళ్దాం అని అమర్ వాళ్ళ నాన్న అనడంతో, నేను కూడా వస్తానని మనోహరి అంటుంది. ఇందాకే రానని చెప్పారు కదా మేడం అని రాథోడ్ అంటే, ఏంటి ఇప్పుడొస్తే ప్రాబ్లమ్ ఏంటి అని మనోహరి అంటుంది. గుడికి వస్తుంటే వద్దని ఎవరు చెప్పరు మనోహరి, నీ ఇష్టమైతే వచ్చేసేయ్ అని నిర్మలమ్మ అనడంతో, పదండి వస్తాను, రాకపోతే నేను కనుమరుగైపోతాను కదా అని మనోహరి మనసులో అనుకుంటూ అమర్ వాళ్ళ అమ్మ, నాన్న రాథోడ్‌తో కలిసి కారులో బయలుదేరి మనోహరి వస్తూ ఉంటే అప్పుడే రణ్వీర్ మనిషి బయట కాపలా ఉంటాడు. వెంటనే రణ్వీర్‌కి కాల్ చేసి, ఆ మనోహరి ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఊరవతల ఉన్న గుడికి బయలుదేరి వస్తోంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. పదండి మనం గుడి దగ్గరికి వెళ్ళాలని రణ్వీర్ అంటాడు. రణ్వీర్ గారు, మీరు ఇస్తున్న షాకులకి మేము ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేము. మీరు ఏం చేయబోతున్నారో కాస్త ముందే మాకు చెప్పండి అని లాయర్ అడుగుతూ ఉంటాడు. కర్ర విరగదు, పాము చావదు, ముందు బయలుదేరి వెళ్దాం పదండని రణ్వీర్ అంటాడు.